హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా గణపయ్యని. ఇంకా 9 రోజులు మనకు ఏ పండగైనా ఒక్క రోజులో వచ్చిపోతది. కానీ గణపతి పండుగ మాత్రం 9 రోజులు సంతోషంగా చిన్న, పెద్ద అందరం కలిసి చేసుకుంటాం కదా! ఈసారి కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే 5 రోజులే ఉంచినామనమాట మా ఇంట్లో పెద్ద గణేశుడిని. ఇంకా ఐదో రోజు అందరికీ అన్నప్రసాదం అయితే ఇచ్చినాం. మేము అన్నప్రసాదం చేస్తామంటే మా ఇంటి ఓనరు నిజంగా మేము అడిగితే ఏది కాదనడు. ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలీదు కానీ మా ఓనర్ రూపంలో మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వస్తాడు. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఆ గణపయ్య ఆశీస్సులు మా ఇంటి ఓనర్‌పై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మీరందరూ కూడా బాగుండాలని మనసారా పూజ చేసుకొని ఇంక ఈరోజైతే ఫస్ట్ రోజైతే నేను నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు చేద్దామనుకున్నా అస్సలు కుదరలేదు. ఇంక ఈరోజైతే ప్రశాంతంగా పూజ చేసుకొని నాకసలు చేయరాదు. కాకపోయినా ఇంకా ఫస్ట్ టైం అయితే చేసినా. మళ్ళా నెక్స్ట్ టైం వరకు మంచిగా నేర్చుకుంటా. ఒక్కోసారయితే చూడండి, మీ అందరిపై కూడా ఆ గణపయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూపిస్తాను చూడండి. ఒక 5 రకాలైతే చేసినా అనమాట. ఇంకా ఈరోజైతే నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నా. ఇంకా ఫస్టు 5 డేస్‌కి అట్లా హడావిడి ఉంటది కదా! ఈరోజైతే నిమ్మలంగానైతే పూజ అయితే చేసుకొని, ఇంకా ఈరోజైతే ఈ ప్రసాదాలైతే దేవుడికి నైవేద్యంగా పెట్టిన ఫ్రెండ్స్. మీరందరూ బావుండాలి. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.